చిత్తూరు జిల్లా పలమనేరులోని ఓ జిమ్ సెంటర్ సమీపంలో విషాదం జరిగింది. జిమ్ సెంటర్లో నుంచి బయటకు వచ్చిన విశ్వనాథ్ అనే వ్యక్తి కొబ్బరి నీళ్లు తాగుతూ కుప్పకూలాడు. పలమనేరు డీసీపీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా విశ్వనాథ్ పనిచేస్తున్నారు. ప్రతిరోజు మాదిరిగా ఉదయం జిమ్లో కసరత్తులు అనంతరం బయట కొబ్బరి నీళ్లు తాగుతూ మైకంతో కింద పడిపోయాడు. వెంటనే స్థానికుల సహాయంతో ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Came around 6:15 like that. Okay, he did workout only SI, the cardio workouts. No weightlifting was done. Only cardio workouts, and he got tired. He vomited outside. Came sat down for 20 minutes, and then he was okay, and he told he left. So after that, so nothing has happened inside the gym. For your clarity. Yes, mother. నేను టెంకాయలంగిలో ఉండేది. ఆయన వచ్చి తెల్లారి జిమ్కి పోయి వచ్చి టెంకాయ తాగినాడు. ఏమో మైకం వచ్చినట్లు పడినందుకు ఎత్తి ఆసుపత్రికి అర్జెంటుగా పంపించినాను ఆటోలో వేసి. విశ్వనాథ్ అని ఒక అబ్బాయి 27 ఇయర్స్ మేల్ పర్సన్. మా హాస్పిటల్కి బ్రాడ్ డెత్ అనమాట. హిస్టరీ తీసుకుంటే అబ్బాయి జిమ్ చేస్తూ ఉండగా పడిపోయినట్లుగా తెలిసింది. తీసుకొచ్చేసరికి ప్రాణం పోయింది. మేబీ ఇట్ ఈస్ అక్యూట్ కార్డియాక్ అరెస్ట్. సో ఇంత చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ రావడం అనేది చాలా శోచనీయము. పేరెంట్స్కి ఒకే ఒక్క కొడుకు అతను. నిజంగా యంగ్స్టర్స్ కొంతమంది ఫిట్నెస్ ఫ్రీక్స్ అనేసి ఎక్కువగా జిమ్స్ చేయడము, తను తొందరగా ఫిట్నెస్ తెచ్చుకోవడానికి ఎక్కువ డైటింగ్ చేయడము, లిక్విడ్స్ తీసుకోకపోవడము, ఇవన్నీ చేయడము, ఇలాంటివి చేయొద్దండి దయచేసి. ఈ అబ్బాయి ఇలా చేశాడని చెప్పడం లేదు, కానీ బట్ అంత చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ రావడం వితౌట్ ఎనీ హిస్టరీ, అబ్బాయికి ఏమీ అనారోగ్య ఏమీ లేవు ప్రీవియస్గా. అలాంటి కార్డియాక్ అరెస్ట్ రావడం అనేది చాలా దురదృష్టకరము. మనం అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి జిమ్ చేసేటప్పుడు చాలా విగరస్గా చేస్తున్నారు. ఈ మధ్యలో చాలా న్యూస్లు చూస్తున్నాం ఇలా జిమ్లో పడిపోవడము కార్డియాక్ అరెస్ట్తో యంగ్ పీపుల్. సో యంగ్ పీపుల్కి ఒకటే సందేశం ఏంటంటే, మీరు ఫిట్నెస్గా ఉండండి, కానీ విగరస్గా చేయొద్దండి. లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు వాతావరణం మారింది, చలికాలం నుంచి ఎండాకాలం వచ్చింది. సో ఈ లిక్విడ్స్ కూడా తక్కువ తీసుకుంటే కూడా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. దీనివల్ల చాలా పరిణామాలు ఉంటాయి. కాబట్టి ప్రాపర్ డైట్ తీసుకోండి. నేనైతే తల్లిదండ్రులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 27 సంవత్సరాలు వయసుకు వచ్చిన బిడ్డ చనిపోవడం అనేది చాలా తట్టుకోలేని విషయం తల్లిదండ్రులకి. సో అందరూ జాగ్రత్తగా ఉండండి దయచేసి. తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చి